వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రధాని మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పనిచేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ మొత్తం 8,931 రోజుల పాటు విరామం లేకుండా అధికారంలో కొనసాగిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. అసలు సర్పంచ్ కూడా కాని వ్యక్తి సీఎం ఎలా అయ్యారు? తొలిసారి ఎంపీకి ప్రధాని పదవి ఎలా దక్కింది? ఇక అధికారం వచ్చింది సరే, దాన్ని సుస్థిరం చేసుకోవడానికి మోదీ సీక్రెట్ ఏంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజల్ని మెప్పిస్తేనే అధికార పీఠం దక్కుతుంది. ఒకసారి పవర్లోకి రావడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో దశాబ్దాల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగడం చిన్న విషయం కానే కాదు. అందులోనూ విభిన్న రాజకీయ పరిస్థితులు, సవాళ్ల మధ్య కూడా విజయ పంతాలో కొనసాగాలంటే ఆ నేతకు ఏవో ప్రత్యేక లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలే మోడీని సుదీర్ఘకాలం కొనసాగుతున్న ప్రభుత్వాధినేతగా చేశాయి. అసలు మోదీ అధికార ప్రస్థానమే చాలా వింతగా మొదలైంది. ఆ తర్వాత కూడా ప్రతి మలుపులోనూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ మోడీ అధికారంలో కొనసాగుతూ వచ్చారు. గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి అత్యధిక కాలంలో పదవిలో ఉన్న ప్రభుత్వాధినేతగా ఉండేవారు. ఇప్పుడు ఆ మైలురాయిని ప్రధాని మోదీ దాటేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోదీ నాటి నుంచి నేటి వరకు వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగుతుండడం చిన్న విషయం కానే కాదు. ఇందులో 12 ఏళ్లు సీఎం కాగా ప్రధానిగా 12 ఏళ్లు గడిచాయి. నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక 2001 నుంచి 2014 వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆ రాష్ట్రాన్ని ప్రగతి పంతాలు నడిపించారు. 2014లో దేశ పగ్గాలు చేపట్టిన మోడీ వరుసగా 2014, 19, 24 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ పంతాలు నడిపించారు. ఇక గత ఏడాది జూలైలోని ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. స్వతంత్ర అనంతరం జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నేత కూడా మోదీనే. అంతేకాకుండా కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని ముగించుకొని 3వసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. వరుసగా 6 ఎన్నికల్లో, అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు. గుజరాత్లో అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించిన కొద్ది రోజుల్లోనే 2001లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 13,000 మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో మరణించారు. ఒక్క కచ్ ప్రాంతంలోనే 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదాన్ని మోదీ ఒక అవకాశంగా భావించారు. కచ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చడం కోసం వాటికి రాయితీలు కల్పించారు. నరేంద్ర మోదీ విధానాల మూలంగా గుజరాత్ మొత్తం ఒక ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందనే ప్రచారం బలంగా చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా పేరు మార్మోగేలా చేశారు. తొలిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు మోదీ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని పాలిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. గోద్రా అల్లర్ల తర్వాత కేబినెట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన మోదీ వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి గుజరాత్ లో తిరుగులేని నేతగా మారారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ విఫలమైన తరుణంలో మోదీ దూసుకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్ ప్రచారం దేశవ్యాప్తంగా జరగడంతో మోడీకి అన్ని రాష్ట్రాల ప్రజల్లో ఆమోదయోగ్యత వచ్చింది. ఆకట్టుకునే ప్రసంగాలు, అవినీతి మరకలేని పాలన లాంటి అంశాలు దేశ ప్రజల్ని ఆకర్షించాయి. అప్పటికే యూపీఏ పాలనతో విసిగిపోయిన ప్రజలు మోడీలో కొత్త నేతను చూశారు. రాక్ స్టార్లా మోడీ పెట్టిన ప్రచార సభలు అందరినీ ఉర్రూతలూగించాయి. అలా 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మోడీ మానియాలో దేశం మైమర్చిపోయింది. మోడీ ప్రధాని అయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలందరూ బలంగా నమ్మారు. అందుకే
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బీజేపీకి 2014 కంటే సీట్లు పెరగడానికి మోదీ ఇమేజ్ ప్రధాన కారణం. చివరకు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీ తన ఇమేజ్ కు తిరుగులేదని చాటుకున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని ప్రజలు చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవి రాజును, బుజ్జగింపు రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయం కావాలని ఆలోచన మోడీ రేకెత్తించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు, అభివృద్ధి రాజకీయాలకు మధ్య బ్యాలెన్స్ తీసుకురాగలిగారు. మోడీ బ్రాండ్ మేనేజ్మెంట్ లోనూ సక్సెస్ సీక్రెట్ గా ఉందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 5 ఏళ్లకు మోడీ తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యే నాటి మోడీ అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత అంతటి పేరును సంపాదించారు. పెద్ద హిందుత్వవాదిగా అవతరించారు. మళ్ళీ 2007 వచ్చేసరికి మోదీ గుజరాత్ ని అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్ గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే అభివృద్ధికి గుజరాత్ ను పర్యాయ పదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే దేశం కూడా ఖచ్చితంగా మారుతుందని మెజారిటీ ప్రజలు నమ్మారు. అదే మోదీ 2019 ఎన్నికల నాటికి దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. తర్వాత 2024 ఎన్నికల సమయంలో రాముణ్ణి అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు నరేంద్ర మోదీ. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మోదీ సరికొత్త బ్రాండ్ ఇమేజ్ ని సృష్టించుకుంటూ వచ్చారు. హిందూ హృదయ సామ్రాట్ అనేది గుజరాత్ వరకు సరిపోయింది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టగానే దేశాన్ని మార్చగల నేతగా అవతరించారు. క్రమంగా వికాస్ పురుషుగా, విశ్వ గురువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ దృక్పథం కార్పొరేట్లను కూడా మెప్పించింది. సుస్థిర సమగ్ర అభివృద్ధి, పెట్టుబడులకు రెడ్ కార్పెట్, అవినీతికి చెక్ లాంటివి అందరికీ నచ్చాయి. అసలు మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి అనుకున్నారంటే 6-100 ఆ పని అయ్యేదాకా నిద్రపోరు మోడీ. అలాగే మోడీ పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోటు లేదు. ఎంత కష్టమైనా పడి అనుకున్నది సాధించాలనే తపనతో పనిచేస్తారు. తన అంకిత భావంతో కింది నేతలు, కార్యకర్తల్లోనూ స్ఫూర్తినిస్తూ వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవలకగా తీసుకుంటారు. ఆ లక్షణాలన్నీ తన బలంగా చెప్పుకుంటారు మోడీ. కచ్ భూకంపంతో నైరాశ్యంతో కూరుకుపోయిన గుజరాత్ ఆ తర్వాత ఇంతగా వెలుగుతుంది అని ఎవ్వరూ కూడా ఊహించలేదు. కానీ మోడీ చేసి చూపించారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కూడా ఎన్నికల పండితులు ఊహించలేదు. కానీ అది కూడా సాధ్యమేనని నిరూపించారు. ఇక దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే విషయం కూడా ఎవ్వరి ఊహకు అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు సాధ్యం చేశారు. అంతేకాదు వరుసగా 3వసారి కూడా మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగే జవాబునిచ్చిన ట్రాక్ రికార్డు ఆయనకుంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తన మాట ప్రజలు వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో నరేంద్ర మోదీ గారు కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకర్షించడం మోడీ శైలి. ప్రత్యర్థులు కూడా తిరస్కరించలేని ఆలోచనల్ని దేశం ముందుంచడం ఆయనకు అలవాటు. మొదట్లో ఉద్యమించినప్పుడు అయోధ్య రామ మందిరం హిందువులకు సంబంధించిన విషయం మాత్రమే. కోర్టుకైతే అది కేవలం భూ వివాదమే. కానీ మోడీ వచ్చాక రామాలయ నిర్మాణం జాతి కర్తవ్యంగా రూపు తీసుకుంది. గతంలో రామాలయానికి చాలా అడ్డంకులు ఉంటాయనే భావన ఉండేది. కానీ ఒక్కో అడ్డంకిని తప్పిస్తూ సహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయడం మోడీ చేసిన అతి పెద్ద టాస్క్ అని చెప్పడంలో సందేహం లేదు. రాముడి దేశ ఆస్తి, రామాలయం దేశ బాధ్యత అనే స్థాయికి తెచ్చారు మోదీ. ఒక అయోధ్య రామాలయం మాత్రమే కాదు, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు అంశాల్లోనూ మోడీ అలాగే పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దయితే ఏం జరుగుతుందన్న భయాలు నెలకొన్న సమయంలో ఏకంగా కాశ్మీర్ని 2గా విభజించిన ఎవ్వరు నోరెత్తకుండా చేయగలిగారు. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లిం మహిళలందరినీ కూడగట్టి బలమైన వ్యతిరేకత వచ్చినా దాన్ని అధిగమించి చివరకు అనుకున్న పని చేసి చూపించారు. పైగా ఏం చేసినా ఎక్కడ దుష్పరిణామాలు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు నరేంద్ర మోదీ. పాలనా పరంగా కూడా మోదీ ఎన్నో నిర్ణయాల్ని ధైర్యంగా తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా
దాని పరిణామం ఎలా ఉన్నా చివరకు తనకు అనుకూలంగా మార్చుకోవడం మోదీకి మాత్రమే సాధ్యం చెల్లింది. అలాగని తాను అనుకున్నది అవ్వని పరిస్థితులు ఎదురైనప్పుడు మొండిగా ముందుకెళ్లడం ఆయన శైలి కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత నరేంద్ర మోదీ. తనకు సమయం వచ్చే వరకు ఎదురు చూస్తారు, అదును చూసి ముందడుగు వేస్తారు. రైతు చట్టాల విషయంలో మోదీ అలాగే చేశారు. సిఏఏ విషయంలోనూ ఆచితూచి అడుగు వేయడానికి సంకోచించలేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తన ప్రతిష్టే ముఖ్యమని ఆలోచన చేయడం ఆయనకు అలవాటు లేని పని. మాట నెగ్గడం కంటే రాజకీయంగా నెగ్గడం ముఖ్యమని మోడీకి బాగా తెలుసు. వృద్ధుల పార్టీగా ఉన్న బీజేపీని యువతరానికి ఆకర్షణీయంగా మార్చడంలో మోదీ సక్సెస్ అయ్యారు. వాజ్పేయి, అద్వానీ టైంలో ఉన్న బీజేపీకి మోదీ వచ్చిన తర్వాత బీజేపీకి చాలా తేడా ఉంది. అలాగని మోదీ యువనేత కాదు, అయినా సరే ఆయన వయస్సుతో సంబంధం లేకుండా పనితీరుతోనే దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకోగలిగారు. 2014 నుంచి ఇప్పటి వరకు యువత ఆయన వెన్నంటే ఉండడం మోదీకి పెద్ద అడ్వాంటేజ్. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే దాన్ని మోడీ కంటే బాగా ఉపయోగించుకునే రాజకీయ నేత మరొకరు మనకు కనిపించరు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అసలు రాజకీయ నేతలకు సోషల్ మీడియా గురించి తెలియని రోజుల్లోనే దాన్ని విస్తృతంగా విజయవంతంగా ఉపయోగించుకున్న చరిత్ర మోదీకి మాత్రమే ఉంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో మోడీ ఫాలోవర్స్ విషయంలో ప్రపంచ నేతల్ని కూడా మించిపోతూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు. ఇక మోడీ దగ్గర ఉన్న మరో ప్రత్యేక లక్షణం చెప్పనా, పై నుంచి కింది దాకా అన్ని తానై పనిచేసే తీరు. నాయకుడు అంటే పని చేయాల్సిందే కానీ పని చెయ్యకూడదనే పడికట్టు శైలికి మోడీ పూర్తిగా వ్యతిరేకం. మోడీ దగ్గర 1, 2, 3 అనే నెంబర్లు ఉండవని 1 నుంచి 5 స్థానం వరకు ఆయనే ఉంటారు. పనిని దైవంగా నమ్మే మోదీ రాజకీయాన్ని కూడా నిష్ఠగా చేస్తారనేది బీజేపీ వర్గాల మాట. అంత అంకిత భావం ఉండబట్టే రాజకీయ నేతగా మోదీ ప్రభావం మిగతా నేత కంటే భిన్నంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడీ సుదీర్ఘ అధికార జీవితంలో ఎన్నో డక్కా ముక్కీలు తిన్నారు. వరుస ఎన్నికల్లో విజయాలు ఆయనకు ఆషామాషిగా రాలేదు. అవినీతి కనిపించని పాలన, జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలు, ఇలా మోడీ అమ్ముల పొదలో చాలా అస్త్రాలున్నాయి. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి దేశానికి బలమైన ప్రధానిగా ఎదిగిన చరిత్ర మోదీ సొంతం. కాంగ్రెస్ దాటికి తట్టుకోలేక ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం చూస్తున్న బీజేపీకి మోడీ ఆశాకిరణంలా దొరికారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు అర్రులు చేస్తున్నాయంటే దానికి మోడీ మ్యాజిక్కే కారణం. కింది స్థాయి నుంచి అచంచలుగా బీజేపీలో ఎదిగిన మోడీ ఇప్పుడు పార్టీలో సర్వం సాహా ఆధిపత్యాన్ని సంపాదించారు. మరే నేతకు సాధ్యం కాని రీతిలో కొంతవరకు వ్యక్తి పూజ సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యతనిచ్చారు. అలాగే బీజేపీలో చేరాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనే నిబంధనలకు నీళ్లు వదిలారు. ఎవరైనా చేరొచ్చని, బీజేపీ కూడా మిగతా పార్టీ లాంటిదేనని లిబరల్ బుక్ ఇచ్చారు. బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేని వాళ్ళు, అసలు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తుంది. దేశంలో రాజకీయం చేయడం ఒక ఎత్తైతే ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మంది నేతలకు ఈ సూక్ష్మం తెలియకే రాజకీయ తెరపై కొంతకాలం వెలిగి తెరమరుగైపోతున్నారు. కానీ మోదీ మాత్రం ఎన్నికల రాజకీయాన్ని పూర్తి స్థాయిలో ఆపోసపట్టారు. అసలు ఎన్నికలంటే పండగని ప్రకటించిన తొలి అగ్రనేత నరేంద్ర మోదీ అంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా నేతల్లా ఎన్నికలప్పుడే వాటి గురించి ఆలోచించే నేత కాదు మోదీ. అనుక్షణం ఎన్నికల చుట్టూ ఆయన ఆలోచనలు తిరుగుతాయి. ప్రధానిగా లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే చాలనుకునే వ్యక్తి కూడా కాదు. లోక్సభ ఎన్నికల్లో విజయం దక్కింది, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని కూడా మోడీ ఆలోచించరు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచించడం ఆయన నైజం. అంతకు ముందు ఎన్నికలు వస్తే చాలు అన్ని పార్టీల మాదిరే బీజేపీ కూడా టెన్షన్ పడేది. పై స్థాయి నేతలకు తగ్గట్టుగానే కింది స్థాయిలో కార్యకర్తలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారు. కానీ మోదీ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మిగతా పార్టీలకు భిన్నంగా ఎన్నికలు వస్తే బీజేపీ మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. పై స్థాయి నుంచి కింది స్థాయి సరికొత్త వ్యూహరచన కల్పిస్తుంది. దీనికి మోడీ ఇచ్చిన స్ఫూర్తి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్ని పండుగలా సెలబ్రేట్ చేసుకుని ప్రజల ఆశీర్వాదం తీసుకునే అద్భుత అవకాశంగా చూడాలని మోదీ సరికొత్త థియరీ ఎన్నికల విషయంలో బీజేపీ దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి ఆ పార్టీకి ఎప్పుడు ఊహించని ఫలితాలు చాలా అవలోకగా వస్తున్నాయి. కొన్నిసార్లు బీజేపీ సాధిస్తున్న ఫలితాలను చూసి ప్రత్యర్థులు కూడా ఏదో జరిగిపోతుందని అనుమానించే పరిస్థితి. కొందరు ప్రత్యర్థులు బీజేపీ గెలుపు సూత్రాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నా ఇంతవరకు ఎవ్వరూ పూర్తి స్థాయిలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్నికల పద్మ వ్యూహాన్ని ఛేదించలేకపోయారు. ఎన్నికల విషయంలో మోదీ పనితీరు, ఆలోచన పద్ధతి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన సుదీర్ఘ రాజకీయ పరిశీలించాల్సిన పని లేదు. గత 2 ఏళ్ల పనితీరు చూసినా ఆ సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది. 2024 లోక్సభ ఎన్నికల్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ ఎన్నికల్లో మిత్రులతో కలిసి మోడీ విజయం సాధించారు. హ్యాట్రిక్ పీఎం అనే ట్యాగ్ వచ్చినా ఆయన ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు. ఆ
ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలో వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన చేశారు. ఎన్నికలు రాగానే ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి అనుకున్న ఫలితం సాధించారు. అక్కడితో ఆగితే ఆయన మోదీ ఎందుకు అవుతారు? అసలు ఎన్ని విజయాలు సాధించినా తృప్తి పడడం మోదీకి ఇష్టం ఉండదు. రాజకీయ నేతగా ఒక గెలుపుతోనో కొన్ని విజయాలతోనో సంతృప్తి చెందితే ఇక భవిష్యత్తు ఉండదనేది ఆయనగా పెట్టుకున్న రాజకీయ సూత్రం. ఇలా మోదీ గారి గురించి చెప్పుకుంటూ వెళితే రోజులైనా సరే సరిపోవు. కానీ అందులో కొన్ని విషయాలను ఒక్కచోట జత చేర్చి ఈ వీడియో రూపంలో మీకు అందించాను. వీలైనంతగా షేర్ చేయండి అండ్ చూసి మోదీ గారి గురించి అర్థం చేసుకోండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.